హలో ఎవ్రీవన్, నేను మీ మొహమ్మద్ అయాజ్ హసన్ అజ్జు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్ట్ హ్యాకర్ 17. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పటిలాగే మీ సపోర్ట్ని అందించండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మిడిల్ కట్ గురించి. అసలు ఏంటి మిడిల్ కట్ ఆప్షన్ అనేది మనం చూసుకున్నట్లయితే, నేను గత కొన్ని నెలలుగా మిడిల్ కట్ వీడియోస్ అనేవి నా యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తున్నా. అండ్ ఈ ఆప్షన్ని నేను గత కొన్ని నెలల క్రితం చూసిన కొద్ది రోజులకే చేయడం స్టార్ట్ చేశాను. సో చేసినప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత దీని మీద నెగిటివ్ కామెంట్స్ అనేవి నాకు చాలా ఎక్కువైనాయి. నాకనే కాదు, ఈ మిడిల్ కట్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఆ నెగిటివ్ కామెంట్స్ అనేది. సో నేను అసలు మాట్లాడకూడదు అనుకున్నాను ఈ విషయం మీద, బట్ మీరు పెట్టే కామెంట్స్కి మాట్లాడాల్సి వస్తుంది. ఏంటంటే, ఫస్ట్ ఈ మిడిల్ కట్ ఆప్షన్ అనేది ఏంటి? సో ఇప్పుడు మనం యూట్యూబ్ షార్ట్ ఫీడ్ ఓపెన్ చేయగానే షార్ట్లో మనకి లైక్, డిస్లైక్, కామెంటు, షేరు, రీమిక్స్, ఈ 5 ఆప్షన్స్ వస్తున్నాయి. రీమిక్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ అందులో యూజ్ దిస్ సౌండ్ అంటే ఆ సౌండ్ యూజ్ చేసుకుని మీరు లిప్సింగ్ చేయొచ్చు. కట్ దిస్ వీడియో, మిడిల్ కట్ చేసి ఒక 5 సెకండ్స్ ఆ క్రియేటర్ది వస్తుంది. ఆ తర్వాత మీరు 15 to 60 సెకండ్స్ వరకు మీరు ఓన్ వాయిస్తో దాని కంటిన్యూషన్ వీడియో అనేది చేయొచ్చు. అండ్ గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు స్టోరేజ్ ఫ్రీ ఉండాలి, మొబైల్ నెట్వర్క్ కూడా బాగా ఉండాలి, అప్పుడే ల్యాగ్ అవ్వకుండా బాగా వస్తుంది గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది. అండ్ కొలాబ్ అంటే ఏం లేదు, డ్యూయట్ లాగానే పక్కన లేదంటే పైన కింద డ్యూయట్ చేసేటప్పుడు ఆ యూజరు మనము పక్కన వస్తాము, పైన కింద వస్తాము, అది మనం సెట్ చేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి. సో ఇందులో మనము మిడిల్ కట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మిడిల్ కట్ పాజిటివిటీ గురించి చెప్పుకుందాం. యూట్యూబ్ అనేది ఒక చాలా పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆ యూట్యూబ్ వాడు ఆ ఆప్షన్ని ఇచ్చిన తర్వాతే మేము దాన్ని యూజ్ చేసుకుంటున్నాం తప్ప మేము ఇన్వెంట్ చేయలేదు. అది మాలాంటి యూట్యూబర్స్ ఎవరు కూడా ఆప్షన్ ఇన్వెంట్ చేయలేదు. యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్నే మేము వాడుకున్నాము. అండ్ ఇప్పుడు దాని పాజిటివిటీ గురించి మాట్లాడుకుంటే, యూట్యూబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక వారధిగా, అంటే పెద్ద యూట్యూబర్స్కి, స్టార్టప్ యూట్యూబర్స్కి ఒక వారధిగా ఆప్షన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. అండ్ అది అలాగే నడుస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంటెంట్ క్రియేటర్స్, చిన్న స్టార్టప్ యూట్యూబర్స్కి మంచి ఆప్షన్ అది. ఎలాగో చెప్తా. ఇప్పుడు ఒక మంచి కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు, ఆల్రెడీ పాపులర్ అయిపోయాడు, బాగా మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి ప్రతి షార్ట్కి, ప్రతి వీడియోకి. అలాగే మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఒక వీడియోకి ఒక షార్ట్కి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక 6 మంత్స్గా అది కొంచెం లైట్గానే తిరుగుతుంది యూట్యూబ్లో. యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారము బాగా వ్యూస్ వచ్చి, కామెంట్స్, లైక్స్, వ్యూయర్షిప్ ఎక్కువ వచ్చిన వీడియోని యూట్యూబ్ అట్లా తిప్పుతూ ఉంటాడు ఆటోమేటిక్గా. కొన్నాళ్ళకి ఆగిపోయింది. సో ఆగిపోయింది. అలాగే మిగతా వీడియోస్ కూడా చేశారు. ఇప్పుడు ఆ వీడియో కొంచెం ట్రెండింగ్ నుంచి కొంచెం తగ్గిందనమాట. అలాంటి ఒక వీడియోకి మాలాంటి చిన్న యూట్యూబర్స్ కట్ వీడియో చేశారు. ఆ వీడియో ఎవరైతే చూడలేని వాళ్ళు ఉన్నారో, మా కట్ వీడియో చూసి మా దానికి నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి ఆ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తారు. అలాగే ఆ వీడియో ఏంటి వీడియో అనేది చూడాలనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి చూస్తారు, ఏ వీడియో నుంచి ఈ పర్టికులర్ యూజరు ఈ వీడియోని కట్ చేశాడు అనేసి. సో అప్పుడు ఇంకా వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఇక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు మీకు, అంటే మీరు కట్ వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుందా? సో మీ కట్ వీడియోస్ వల్లే వాళ్ళు పాపులర్ అవుతున్నారని. నేను అలాగ అనటం లేదు. ఆల్రెడీ వాళ్ళు పాపులర్ అయ్యారు వాళ్ళ కష్టం మీద. సబ్స్క్రైబర్స్ని కానీ, వ్యూవర్షిప్ని కానీ వాళ్ళ సొంత కష్టం మీదే వాళ్ళు సంపాదించుకున్నారు. ఈవెన్ మాకైనా కూడా అలాగే సంపాదించుకోవాలని ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ చేసే కట్ వీడియోస్ వల్ల మాకు రికగ్నిషన్ అనేది అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకరి కంటెంట్ మీద మేము కట్ వీడియోస్ అనేది కంటిన్యూటీగా చేస్తున్నాము. సో అలాగని చెప్పి మాకు కూడా ప్యాషన్ లేదని కాదు, మేము ఇచ్చిన ఆప్షన్ని యూజ్ చేసుకుని కట్ వీడియోస్ చేస్తున్నాం తప్ప ఒకరి కంటెంట్ని మేము దోచుకోవాలని, ఒకరి కష్టాన్ని మేము దోచుకోవాలని అయితే కాదు. ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోవాలి. నిజంగా ఒకరి కంటెంట్ని కానీ, ఒకరి కష్టాన్ని కానీ మేము దోచుకున్నట్లయితే
యూట్యూబ్ ఆ ఆప్షన్ని ప్రొవైడ్ చేసేటప్పుడే యూట్యూబ్ తెలుస్తుంది కదా. సో మరి యూట్యూబ్ అనే ఒక పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆప్షన్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? నిజంగా మేము చాలా కామెంట్లు ఇలాగే వస్తున్నాయి, మీరు ఒకరి కష్టాన్ని దోచుకుంటున్నారు, మీ ఓన్ కంటెంట్ చేయండి, అలా ఒకరి వీడియోస్ కాపీ చేయడం చాలా తప్పు అనేసి. కాపీ చేయడం అంటే అది కాదు, ఆ పర్టికులర్ యూజర్ వీడియో డౌన్లోడ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ మేము తిరిగి రీపోస్ట్ చేస్తే అది కాపీ చేయడం అవుతుంది, రీయూజ్డ్ కంటెంట్ అవుతుందే తప్ప ఇట్లా యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ని యూజ్ చేసుకుని యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తే అది అవ్వదు. చాలామంది ఇలా కూడా కామెంట్ పెడతారు, ఏమంటే రీయూజ్డ్ కంటెంట్గా ఆ వీడియో తయారయ్యి మీకు మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుంది, కాపీరైట్ ఇష్యూ పడుతుంది అనేసి చాలామంది అంటున్నారు. సో రీయూజ్డ్ కంటెంట్ అనేది అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇట్లా కట్ వీడియోస్ చేసిన వాళ్ళకి మానిటైజేషన్ కూడా అయ్యింది. నాకైతే అవ్వలేదు, అయ్యే దారిలో ఉన్నది, పర్వాలేదు, వ్యూవర్షిప్ బాగానే ఉంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. బట్ ఆల్రెడీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను వీడియో రూపంలో చూశాను. సో వాళ్ళు మాకు మానిటైజేషన్కి ఏ ప్రాబ్లం రాలేదు, కాపీరైట్ ఇష్యూ కూడా పడలేదు, ఎవరికి పడదు కూడా. ఎవరిదైనా పర్టికులర్ యూజర్ వీడియో డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ తిరిగి రీపోస్ట్ చేస్తే దాన్ని కాపీరైట్ క్లెయిమ్ చేసి మీ మీద స్ట్రైక్ అనేది పడవచ్చు, ఇలాగైతే పడవు అని వాళ్ళు చెప్పారు. సో మేము ఎవరి వీడియోస్ కాపీ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి మీరు. నిజంగా మేము కాపీ చేసినట్లయితే యూట్యూబ్ వాడు ఈ ఆప్షన్ని యూట్యూబ్లో ఇంక్లూడ్ చేసేటప్పుడే ఆలోచిస్తారు, నిజంగా పర్టికులర్ ఫలానా వీడియోస్ కాపీ అవుతాయో లేవా అని. ఎందుకంటే అంత ఈజీగా అంత అల్లాటప్పగా యూట్యూబ్ వాడు ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్లోని కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఉండకపోవచ్చు, కొన్ని గేమ్స్ ఉండకపోవచ్చు, లేదా కొన్ని పర్టికులర్ యాప్స్ ఉండకపోవచ్చు, కానీ యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. ఇప్పుడు దాదాపు 100 మందికి 90 మంది పైన ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లోనూ యూట్యూబ్ అనేది ఉంటుంది. ప్రతి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం ఏదైనా కామెంట్ పెట్టాలన్నా కూడా మన పేరు మీద ఏదో ఒక ఛానల్ క్రియేట్ అయి ఉండాలి. సో అది రెగ్యులర్గా నేమ్ మన రెగ్యులర్ నేమ్ పెట్టుకుంటారా ఛానల్కి, లేదంటే ఫేక్ నేమ్ పెట్టుకుంటారా అనేది ఛానల్ పెట్టుకునే వాళ్ళ ఇష్టం అది. బట్ యూట్యూబ్ ఛానల్ అయితే కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరి ఫోన్లోనే, మనం ఏదైనా వీడియో కామెంట్ పెట్టాలన్నా కూడా. సో అంత ఈజీగా యూట్యూబ్ అనేది ఆ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఎవ్వరి వీడియోస్ కాపీ చేయట్లేదు, ఎవ్వరివి దోచుకోవట్లేదు, ఎవ్వరి కష్టాన్ని దోచుకోవట్లేదు. ఇచ్చిన ఆప్షన్ని యూజ్ చేసుకొని మేము కూడా వ్యూవర్షిప్ పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి అన్న థాట్ తోటే మేము ఈ వీడియోస్ చేస్తున్నాం తప్ప ఇంకొకరి కష్టాన్ని అయితే దోచుకోవట్లేదు. కావాలైతే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేను చేసిన కట్ వీడియోస్లో ఏదైనా వీడియో ఒకరి మనోభావాన్ని దెబ్బతీసే విధంగా అయితే ఎక్కడా లేదు, ఎంతసేపు ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో ఇట్లా అయితే ఉంది కట్ వీడియోస్ గురించి. సో చాలామంది ఇదే అంటున్నారు, కాపీ చేసేస్తున్నావు, నీ ఓన్ కంటెంట్ చేయొచ్చు కదా అనేసి. ఓన్ కంటెంట్ చేయాలని మాకు ఉంటుంది భయ్య, కాకపోతే ఇచ్చిన ఆప్షన్ యూజ్ చేసుకుని మేము ముందుకెళ్తాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అండ్ మేము కూడా ఓన్ కంటెంట్ చేసి ఉన్నాము, లిప్సింగ్ వీడియోస్ కూడా చేసి ఉన్నాము, అవి కూడా చూడండి కావాలంటే, అవి కూడా బాగానే ఉంటాయి. మీరు ఆ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్న తర్వాత. అండ్ ఇందులో ఉన్న నెగిటివిటీ ఏంటంటే కొన్ని వీడియోస్ నేను చూసినప్పుడు నాకు చెయ్యబుద్ధి అవ్వదు. ఏదైనా ఒక షార్ట్ చూసినప్పుడు ప్రతి ఒక్క దానికి మిడిల్ కట్ ఆప్షన్ యూజ్ చేసుకుని నేను ఈ వీడియో చేసేయాలి అని నేను అనుకోను. ఎందుకంటే కొన్ని పర్సనల్ స్పేస్ ఉంటాయి ఆ పర్టికులర్ యూట్యూబ్ చేసే వాళ్ళకి. సో ప్రతి షార్ట్కి నేను చేయాలని అనుకోను. నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు అబ్బో చేయాలనిపిస్తుంది, వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చింది, ఈ వీడియోకి లైక్లు ఎక్కువ ఉన్నాయి, కామెంట్లు ఎక్కువ ఉన్నాయి, షేర్లు ఎక్కువ ఉన్నాయి, ఈ వీడియోకి చేస్తే నాకు కూడా పెరుగుతాయని నాకు అనిపిస్తుంది. బట్ నేను చేయలేను కొన్ని వాళ్ళ పర్సనల్ స్పేస్ అవి. సో అది మనం టచ్ చేయకూడదు. అండ్ కొంతమంది ఈ కట్ వీడియోస్ ఆప్షన్ని యూజ్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, వల్గర్గా మాట్లాడటము, బూతులు తిట్టడము, లేదంటే నీకెందుకు అన్నట్టు ఆ టైప్లో సంథింగ్ అలా మాట్లాడుతున్నారు. సో మీరు దయచేసి అలా చేయొద్దు. ఎందుకంటే ఈ మిడిల్ కట్ వీడియోస్ ఆప్షన్ యూజ్ చేసుకుని చాలామంది మంచిగా వ్యూవర్షిప్ని సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుంటున్నారు. సో మీరు ఇట్లా చేయడం వల్ల కట్ వీడియోస్ చేసే వాళ్ళందరూ కూడా ఇంతే అనేవి ఒక ముద్ర పడిపోతుంది. ఎందుకంటే పాజిటివ్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అండ్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు ఈ నెగిటివిటీ అనేది ఆపియండి ప్లీజ్. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆప్షన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని మంచి వేలో మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు నోట్ తోటి ఏది పడితే అది మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మొబైల్ అనేది అలవాటు అయ్యింది. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నారు. సో మీరు మాట్లాడే మాట చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు అది దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచైనా కూడా కట్ వీడియోస్ అనేవి మంచిగా చేసుకోండి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఒకరి కష్టాన్ని మేము దోచుకోవట్లేదు, ఒకరి వీడియోస్ని మేము కాపీ చేయట్లేదు. నిజంగా అట్లా కాపీ చేసేదైతే యూట్యూబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆ ఆప్షన్నే ప్రొవైడ్ చేయదు అసలు. అండ్ దీని మీద చాలామందికి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎంత పాజిటివ్గా కట్ వీడియో చేసినా కూడా నాకు కూడా వచ్చాయి. నేనైతే నెగిటివ్ కామెంట్స్ని అసలు పట్టించుకోను. సింపుల్గా కామెంట్ ఏంటనేది ఒకసారి చూసి డిలీట్ చేసేస్తాను అంతే. నాకు భయం లేదు. అంటే నెగిటివ్ కామెంట్ పెడితే నువ్వు భయపడుతున్నావు, అందుకే కామెంట్స్ని డిలీట్ చేస్తున్నావేమో అనేసి ఎవరికైనా డౌట్ రావచ్చు. నాకైతే అసలు భయం లేదు. నా చుట్టూ నెగిటివిటీ అనేది నేను ఉంచుకోను. సో నెగిటివిటీని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాను నేను. సో అందుకే జస్ట్ ఒకసారి కామెంట్ చదివి డిలీట్ చేసేస్తాను. మళ్ళీ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఈ కామెంట్ పెట్టిన యూజర్ ఎవరని చెప్పి అది సెర్చ్లో నేను సెర్చ్ చేసి అకౌంట్కి రిపోర్ట్లు కొట్టడము, లేదంటే బ్యాడ్గా అకౌంట్ గురించి ప్రచారం చేయడం అట్లా నేను చెయ్యను. ఎందుకంటే నాకు అవసరం లేదు అలా. ఒకళ్ళు నా గురించి నెగిటివ్గా చేశారని చెప్పి నేను వాళ్ళకి తిరిగి అదే నేను చెయ్యను. అండ్ పర్టికులర్గా ఈ కట్ వీడియోస్ చేసే వాళ్ళలో అమ్మాయిలకి ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. నీ ఓన్ కంటెంట్ చేయొచ్చు కదా, మధ్యలో ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు మీకేమైంది భయ్యా? యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ని మేము యూజ్ చేసుకుని వీడియోస్ చేస్తున్నామే తప్ప ఒకటి కంటెంట్ మేము దొబ్బేయట్లేదు. ఇప్పటికీ ఈ వీడియోలో నేను ఈ మాట చాలాసార్లు అన్నా, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. నిజంగా ఒకటి కంటెంట్ని దొబ్బేసే ఆప్షనే అయ్యుంటే యూట్యూబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామే ఆప్షన్ని ప్రొవైడ్ చేసేది కాదు. మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. అండ్ నేను ఇందాకలా ఒక పాయింట్ అన్నా, ఒక వారధిలాగా పనిచేస్తుంది మిడిల్ కట్ వీడియో అనే ఆప్షను పెద్ద కంటెంట్ క్రియేటర్స్కిను అండ్ మాలాంటి స్టార్టప్ యూట్యూబర్స్కి. మాలాంటి స్టార్టప్ యూట్యూబర్స్లో కూడా చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. బట్ వాళ్ళ టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి వాళ్ళకి సరైన గుర్తింపు లేదు. సో అలాంటి టైంలో ఈ కట్ అనే ఆప్షన్ మాకు ఒక వరంగా దొరికింది. దాన్ని యూజ్ చేసుకుని ఫస్ట్ వ్యూవర్షిప్, సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటున్నాం. అండ్ మాలో కూడా కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉంటారు. బయటపడుతుంది, కొద్దిగా బయటపడుతుంది. ఇప్పుడు పేరు బయటకు వచ్చిన తర్వాత సో వాళ్ళు కూడా సొంత కంటెంట్ని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు. ఎవరు కూడా ఊరికి ఇట్లా కట్ వీడియోస్ మీద వెళ్ళిపోతామని అనుకోరు కదా. ఈవెన్ నేనైనా కూడా సొంత కంటెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ వారధిలో ఉన్నదని చెప్పాను కదా. సో మాలాంటి యూట్యూబర్స్కి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూవర్షిప్ పెరుగుతుంది. మా అకౌంట్ అయితే బయటకు వెళ్తుంది. యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారము వ్యూవర్షిప్ పెరుగుతున్న కొద్దీ ఆ వీడియోని అలా యూట్యూబ్ వాడే తిప్పుతూ ఉంటాడు. మా వీడియో కూడా బయటకు వెళ్తుంది. సో దానివల్ల మాకు రికగ్నిషన్ అనేది దొరుకుతుంది. మా ఓన్ రికగ్నిషన్ కాదు అది, అట్లీస్ట్ వ్యూవర్షిప్ పరంగా, సబ్స్క్రైబర్స్ పరంగా మా పేరు అనేది బయటకు వెళ్తుంది. అండ్ ఆల్రెడీ ఒక కంటెంట్ క్రియేటర్ వీడియో ఎప్పుడో 3-4 months బ్యాక్ వీడియోకి మేము ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ దాన్ని చూస్తున్నారు. సో దానివల్ల వాళ్ళ వీడియో కూడా అలా తిరుగుతుంది. అండ్ నాకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే, నిజంగా మేము ఒకరి వీడియోస్ కాపీ చేసినట్లయితే ఆ వీడియో పర్టికులర్ ఆ వీడియోకి ఆ క్రియేటరు ఆప్షన్స్ని ఎందుకు ఆఫ్ చేసుకుంటాం లేదు? గ్రీన్ స్క్రీను, కొలాబ్, కట్ వీడియో, ఈ ఆప్షన్ని ఎందుకు ఆన్లో ఉంచుతున్నారు? సో దానివల్ల వ్యూవర్షిప్ అనేది వాళ్ళకి కూడా పెరుగుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ యూట్యూబ్ అనేది ఒక బ్రిడ్జ్లా ఉండి ఇద్దరికి హెల్ప్ చేస్తుంది. స్టార్టప్ యూట్యూబర్స్కి, పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఆల్రెడీ ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళకి. సో ఇక్కడ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండ్ సింపుల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో కాదు, నా వీడియోని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఒక వీడియోకి నేను మిడిల్ కట్ వీడియోస్ చేసిన. మీరు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి కొద్దిగా స్క్రోల్ చేసుకుని అబ్జర్వ్ చేయండి. మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నా వీడియోకి వచ్చిన వ్యూవర్షిప్ ఎంత అంటే 140K వ్యూస్ వచ్చినాయి ఒక షార్ట్ వీడియోకి. అంటే ఒక ఆల్రెడీ కంటెంట్ క్రియేట్ చేసిన క్రియేటర్ షార్ట్ వీడియోకి నేను కట్ చేశాను.
సో దానికి నాకు వచ్చిన వ్యూవర్షిప్ ఎంత అంటే 140K. ఇంకా అది వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. సో ఈ వీడియో చూసే టైంకి ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెళ్ళి ఆ షార్ట్ వీడియో చూస్తే దానికి ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరిగి ఉండొచ్చు. ఎలా కాదనుకున్నా 140K వ్యూవర్షిప్ దాటి ఉన్నది ఆ వీడియో. సో ఆ కట్ వీడియో ఒకసారి చూడండి. ఆ కట్ వీడియో నేను ఎవరి దగ్గర నుంచి అయితే చేశానో వాళ్ళ వీడియో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ వీడియోకి వచ్చిన లైక్లు ఎన్నో తెలుసా భయ్య? 340K ప్లస్ లైక్స్ ఉన్నాయి ఆ వీడియోకి. సో వాళ్ళ వీడియోకి ఉన్న లైక్ల యొక్క సంఖ్యకి అట్లీస్ట్ సగం వ్యూవర్షిప్ కూడా లేదు నాకు. అక్కడే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కంటెంట్ని ఏమీ నేను దోచుకోవట్లే, అండ్ వాళ్ళకేమీ వ్యూవర్షిప్ ఆగిపోలేదు, వాళ్ళకేమీ నా వల్ల లైకులు తగ్గిపోయి వాళ్ళకి వీడియోకి రావాల్సిన లైకులు నాకు రావట్లేదు ఏమీ. సో వాళ్ళ వీడియో కూడా ఇంకా హెల్ప్ అవుతుంది నేను చేసిన తర్వాత. సో ఇన్ని వ్యూవర్షిప్ వచ్చాయి కదా, అసలు ఈ కంటెంట్ అనేది ఏ క్రియేటర్ నుంచి ఈ పర్టికులర్ పర్సన్ కట్ వీడియో చేశారని చెప్పి నా వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ వీడియో కూడా చూస్తారు. సో వాళ్ళకు కూడా అది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా రీచ్ రావడానికి. అలాగని చెప్పి మేము ఒకరి కంటెంట్ని దోచేసుకుంటున్నాం, మా వల్ల వాళ్ళకి వ్యూవర్షిప్ లైక్స్ తగ్గిపోతున్నాయి, సో మా వల్లే వాళ్ళు కూడా లైక్లు వీడియోకి వ్యూవర్షిప్ పెరుగుతుందని నేనైతే అనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేస్తున్నాము, ఒక కంటెంట్ని మాకు యూజ్ చేసుకుంటున్నాము అనే మాట మీరు మానేయాలి. ఎందుకంటే నిజంగా మేము కాపీ చేసుకుంటున్నాము, ఒకరి కంటెంట్ని మేము దోచేసుకుంటున్నాము అని అంటే ఆప్షన్ని యూట్యూబ్ వాడే ప్రొవైడ్ చేయడు. యూట్యూబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫాము ప్రతిదీ ఆలోచించి చేస్తుంది. సో ఇది కూడా అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి ప్రొవైడ్ చేసింది. సో మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. యూట్యూబ్లోనే అన్నీ చేయాలి, కట్ కానీ, గ్రీన్ స్క్రీన్ కానీ, కొలాబ్ కానీ. మీరు అది డౌన్లోడ్ చేసుకొని రీపోస్ట్ చేస్తే మాత్రము కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది, మానిటైజేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో యూట్యూబ్లోనే ఇవన్నీ చేసుకోండి. సో ఇక నుంచి అయినా కట్ వీడియోస్కి ఏమైనా మీరు ఇట్లాంటి కామెంట్లు పెట్టాలనుకుంటే ఇక్కడి నుంచి అయినా మానేయండి. ఎందుకంటే ఒక కంటెంట్ మేము కాపీ చేయట్లేదు. అండ్ ఎవరైతే ఈ కట్ వీడియో అనే ఆప్షన్ యూజ్ చేసుకుని నెగిటివిటీగా చేస్తున్నారో వీడియోస్ని అవి కూడా ఆపియండి. ఎందుకంటే ఇది చాలా వరంగా దొరికింది చిన్న చిన్న యూట్యూబర్స్కి, పేరు అనేది ఫస్ట్ బయటకు వెళ్తుంది. సో మీరు ఇలా చేయడం వల్ల కట్ వీడియోస్ చేసే వాళ్ళందరూ ఇంతే ఇలాగే నెగిటివ్గా చేస్తారనే ముద్ర పడిపోతుంది మీ వల్ల. సో మీరు కూడా మంచిగా చేసుకోండి, మీకు కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు. ఒక 100K కంప్లీట్ అయితే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది, అండ్ 3000 వాచ్ అవర్స్ లేదా 3 million షార్ట్ వ్యూస్ వస్తే సగం మానిటైజేషన్ అయినా కంప్లీట్ అవుతుంది ఫస్ట్. సో ఇట్లా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా నెగిటివిటీని మానేసి పాజిటివ్గా చేసుకోండి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం మానేయండి. ఎందుకంటే మీరు అనుకుంటారు, ఈవెన్ నా షార్ట్ వీడియో కూడా ఒకదానికి ఇట్లాగే వాళ్ళు కూడా కట్ చేశారు. ఏంటంటే వీడేమో హౌలేలాగా వీడియోస్ చేస్తున్నారు, మీరేమో దానికి సపోర్ట్ చేస్తున్నారని ఒక షార్ట్ వీడియోకి. ఇంకా అది ఉన్నది, నేను ఏ వీడియోగా చేశానని చెప్పను, ఒకవేళ మీరు నోటీస్ చేస్తే మీరు చూడండి. అండ్ ఇలాగే ప్రతి ఒక్కరికి నెగిటివ్ కామెంట్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. అండ్ పర్టికులర్గా అమ్మాయిలకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి, నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశాను. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టడం మానేయండి. మేము పెట్టే కామెంట్ మేము ఇక్కడ ఉంటాము ఎవరు కనిపెట్టరు కదా అనేసి మీరు అనుకుంటారు, ఫేక్ అకౌంట్ పెట్టేసి. ఎస్ అఫ్కోర్స్ కామెంట్స్ పెట్టిన చాలా మటుకు కామెంట్స్లలో ఎవరికి సబ్స్క్రైబర్స్ ఉండరు. ఆ పర్టికులర్ కామెంట్ పెట్టిన ఛానల్ నుంచి సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండరు ఆ ఛానల్కి. సో అలా ఒక 10-15 నెగిటివ్ కామెంట్స్ వస్తే అందులో 12 ఛానల్స్ 0 సబ్స్క్రైబర్స్తో ఉన్నోళ్ళే మీరు ఏదో అనేసుకుంటారు. బట్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారము అది చాలా రాంగ్ అవుతుంది. యూట్యూబ్ వాడు ఎప్పుడైనా మీకు వార్నింగ్ పంపించవచ్చు, మేము కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా ఇదే చేస్తే యూట్యూబ్ కంపల్సరీ మీకు వార్నింగ్ ఇష్యూ అయితే పంపుతుంది ఎవరికైనా. ఈవెన్ నాకైనా నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ దాటి కామెంట్ పెట్టినా, లేదంటే ఏదైనా వీడియోకి నేను కట్ కానీ, గ్రీన్ స్క్రీన్ కానీ, కొలాబ్ కానీ, లేదంటే పర్టికులర్ యూజర్ని మెన్షన్ చేసి నేను ఎట్లాంటి లెంత్ వీడియో చేసి తిట్టినా కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ దాటేసి నువ్వు చేసావు ఇదంతా, సో వెంటనే ఇవన్నీ డిలీట్ చేయి, లేదంటే నీ ఛానల్ పూర్తిగా టెర్మినేట్ అయిపోతుందని వార్నింగ్ మెయిల్ అనేది నాకు వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. సో మానేయండి. లేదంటే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు మీరు ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని చెప్పేసి. ఎందుకంటే మేము యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ యూజ్ చేసుకుని వీడియోస్ చేస్తున్నాము.
సో ఆ పర్టికులర్ యూజర్ కూడా ఆప్షన్ని ఆఫ్ చేయట్లేదంటే అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఇంతటితో ఈ కట్ వీడియోస్కి ఉన్న నెగిటివిటీని ఆపేయండి. ఆ యూజర్కి మాకు లేని ప్రాబ్లం మీకెందుకు? సో ప్లీజ్ కట్ వీడియోస్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉన్నది. సో దాన్ని యూజ్ చేసుకొని చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ పైకి వస్తున్నారు. సో అలాంటి ఒక ఆప్షన్ని మీరు ఇట్లా ఒక కంటెంట్ని కాపీ చేస్తున్నామని చెప్పి డౌన్ చేయడం కరెక్ట్ అయితే కాదు. అలాగే దీన్ని యూజ్ చేసుకుని నెగిటివిటీగా చేసేవాళ్ళు కూడా దయచేసి ఆపేయండి. సో పర్టికులర్గా ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, కాపీ చేసేది అయితే ఒకరి కంటెంట్ని మీరు దోచుకునేది అయితే యూట్యూబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామే ఈ ఆప్షన్ని ప్రొవైడ్ చెయ్యదు. సో ప్లీజ్ ఇప్పటికైనా ఈ నెగిటివిటీని ఆపేయండి. సో ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ సపోర్ట్ని ఎప్పుడు ఇలాగే అందించండి. థ్యాంక్ యూ సో మచ్.